హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రముఖ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. గవర్నమెంట్ జాబ్స్ని భర్తీ చేయడానికి ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే అక్షరాల 1,66,000కి పైగా నెలకి శాలరీ తీసుకోవచ్చు. సో నిజంగా కొడితే ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ని కొట్టాలి. కొడితే మీ యొక్క లైఫ్ అనేది సెట్ అయిపోయినట్లే, కొన్ని తరాలు కూర్చొని తినొచ్చు అనమాట. అలా ఉంటాయి ఈ జాబ్స్కి సంబంధించి బెనిఫిట్స్ అనేవి. ఆఫీసర్ ఉద్యోగాలు మన సొంత జిల్లా, మీ సొంత జిల్లాకి దగ్గరలోనే మీరు పోస్టింగ్ కూడా పొందొచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆన్లైన్లోనే ఈ రోజు నుంచి అప్లై చేయొచ్చు. కొద్దిసేపటికైతే మీ నోటిఫికేషన్ అలా వచ్చిందో లేదో మీకు వీడియో అయితే చేస్తున్నాను. సో మీకు అన్ని డీటెయిల్స్ని చెప్తాను. వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీరు లైక్ చేస్తే ఏంటి అంటే నాకు కూడా కొంచెం బూస్టప్ అయితే వస్తుంది. కాబట్టి లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న అప్డేట్. పెన్షన్ శాఖలో మనకి గ్రేడ్ ఏ ఆఫీసర్ ఉద్యోగాలకి నిన్న నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 1,50,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. ఆల్రెడీ నేను నిన్న మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేసి అప్లై చేయండి. అయితే మనకి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి ఆఫీసర్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. సో ఇక్కడ ఎవరున్నారంటే మన చైర్మన్ ఎస్బీఐకి సంబంధించి సిఎస్ శెట్టి గారు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా ఆన్లైన్ విధానంలోనే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసుకుంటున్నటువంటి పోస్టులు ఏంటి అంటే ప్రొబేషనరీ ఆఫీసర్స్, అంటే మనకి మేనేజర్ స్థాయి హోదా ఉన్నటువంటి జాబ్స్ అనమాట. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ డేట్స్ కూడా చూడండి. 24th జూన్ నుంచి 14th జూలై వరకు కూడా సో మీరు ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉంది డెఫినెట్గా లైక్ చేసి కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో నేను డెఫినెట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను. నేను నిన్న సిహెచ్ఎస్ఎల్ది అడిగాను, సో ఈరోజు చేస్తాను కదా, సో అలా అనమాట. సో మీకు కంపల్సరీగా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. మీరు ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా పంపాల్సినటువంటి పని లేదు. సో ఇక నోటిఫికేషన్కి సెలెక్ట్ అయితే మీ సొంత జిల్లా, మీ సొంత జిల్లాకి దగ్గరలోనే మీరు పోస్టింగ్ పొందొచ్చు. అలాగే మీరు ఎక్కడ పోస్టింగ్ వచ్చినా కూడా ట్రాన్స్ఫర్ పాలసీ కూడా ఉంది. మీరు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ సంస్థకి సంబంధించి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ పెట్టుకున్నటువంటి ఛాన్స్ని కూడా ఇక్కడ ఎస్బీఐ సంస్థ వాళ్ళు అయితే కల్పిస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టుల వివరాలు కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి 541 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇందులో అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ కేటగిరీ, ఈవెన్ పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకి కూడా ఇందులో విఐ, హెచ్ఐ అన్ని కేటగిరీస్కి సంబంధించి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా అండ్ మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్లో భాగంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫేజ్ 1కి సంబంధించి మీకు జూలై లేదా ఆగస్టు మంత్లో అయితే కండక్ట్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి సెప్టెంబర్ మంత్లో, అలాగే ఫేజ్ 3కి సంబంధించి సైకోమెట్రిక్ టెస్ట్ వచ్చేసి అక్టోబర్ లేదా నవంబర్ మంత్లో కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ కంప్లీట్ షెడ్యూల్ అనేది ఇచ్చారు. విత్ ఇన్ షార్ట్ టైం పీరియడ్లోనే మీరు ఎస్బీఐకి సంబంధించి సంస్థలో వర్క్ చేయాలి అనుకుంటే మాత్రం సో ఇదే మనకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ మీరు 1 year వరకు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ గురించి వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే April 1st, 2025 నాటికి మీకు మినిమం 21 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. మ్యాక్సిమం ఏమో 30 years వరకు కూడా జనరల్ కేటగిరీ అంటే ఓసీ వాళ్ళు అప్లై చేయొచ్చు. లేదు మీరు మన ఓబీసీ వాళ్ళైతే మాత్రం 33 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఒకవేళ ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 35 years వరకు, ఇన్ కేస్ మీరు ఒకవేళ పీడబ్ల్యూడీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అంగవైకల్యం కలిగిన వాళ్ళైతే 40 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మీరు ఏ డిసిప్లిన్లో డిగ్రీ పాస్ అయినా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. September 30, 2025 నాటికి మీ దగ్గర డిగ్రీ పాస్ అయిన సర్టిఫికేట్ ఉండాలి. ఇది గమనించండి అందరూ కూడా. September 30, 2025 వరకు మీరు డిగ్రీ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా అంటే మీరు మెడికల్లో కానీ, ఇంజనీరింగ్లో కానీ, చార్టెడ్ అకౌంటెంట్ కానీ ఏదైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ప్రజెంట్ ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా, ఫైనల్ ఇయర్
ఫైనల్ ఇయర్లో ఉన్నా కూడా సో మీరు కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో మీకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నామని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి సెలక్షన్ ఎలా చేస్తారంటే మనకి టోటల్గా 3 ఫేజెస్లో మీకు సెలక్షన్ అనేది చేస్తారు. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మన సొంత రాష్ట్రాల్లోనే ఉంటాయి. ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంట్, రీజనింగ్ అబిలిటీకి సంబంధించి టాపిక్స్ మీద మీకు 100 మార్క్స్కి టెస్ట్ అనేది ఉంటుంది. 1 అవర్ టైం అనేది ఇస్తారు. మీకు నెగటివ్ విధానం కూడా ఉంటుంది. సో ఇక్కడ ఎవరైతే ఫేజ్ 1 క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫేజ్ 2 ఎగ్జామ్ అనేది ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు. ఇది కూడా ఇందులో వచ్చేసి 200 మార్క్స్కి సంబంధించి ఆబ్జెక్టివ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసేమో 50 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి ఇక్కడ చూడండి ఆబ్జెక్టివ్ టెస్ట్కి సంబంధించి 4 సెక్షన్స్, ఇక్కడ రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంకింగ్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఈ విధంగా 4 సెక్షన్స్కి సంబంధించి 170 క్వశ్చన్స్, 200 మార్క్స్, 3 అవర్స్ టైం ఇస్తారు. అలాగే అదే రోజు మీకు డిస్క్రిప్టివ్ పేపర్ వచ్చేసి 3 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 50 మార్క్స్, 30 మినిట్స్ టైం ఉంటుంది. ఈ యొక్క డిస్క్రిప్టివ్ పేపర్ వచ్చేసి దేని గురించి అంటే ఈమెయిల్స్, రిపోర్ట్స్, సిచ్యువేషనల్ అనాలిసిస్, ప్రెసెస్ రైటింగ్కి సంబంధించి ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. సో టోటల్గా 250 మార్క్స్కి ఈ యొక్క మెయిన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో దాని తర్వాత ఏంటి అంటే ఎవరైతే అది క్వాలిఫై అవుతారో వాళ్ళకి సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత గ్రూప్ ఎక్సర్సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్షన్ చేయడం అయితే జరుగుతుంది. నెగటివ్ విధానం వచ్చేసి ఇక్కడ మీకు ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. మనకి మొత్తం సెలెక్షన్ అనేది ఎలా జరుగుతుంది అవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్లో అయితే మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ప్రొబేషనరీ ఆఫీసర్స్ అంటే పీఓ ఉద్యోగాలకి సంబంధించి సెలెక్ట్ అయితే మీకు జూనియర్ మేనేజర్ గ్రేడ్ స్కేల్ 1 హోదాలో మీకు బేసిక్ పేనే 48,000 ఉంటుంది. దీంతోపాటు అన్ని అలవెన్సెస్ ఉంటాయి. డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ, పిఎఫ్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఫండ్, ఎన్పిఎస్ ఇవన్నీ అలవెన్సెస్ కలుపుకుంటే మనకి ముంబై సెంటర్ లొకేషన్లో మీకు పోస్టింగ్ వస్తే నార్మల్గా ఇక్కడ ఇచ్చారు. ఇనీషియల్ పే స్కేల్ వచ్చేసి 20 lakhs per annum. సో మనకి 20 lakhs అంటే దాదాపుగా 20.43 అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి దాదాపుగా మీకు మంత్లీ 1,60,000 వరకు ఉంటుంది. మన హైదరాబాద్ మన ఏరియాలలో పోస్టింగ్ వస్తే దాదాపుగా మీకు 140కి అంటే 1,40,000కి పైగానే స్టార్టింగ్ శాలరీ అనేది తీసుకోవచ్చు అనమాట. మనకి లొకేషన్ని బట్టి శాలరీ అనేది వేరీ అయితే అవుతుంది. మరీ ఎక్కువ డిఫరెన్స్ ఉండదు, 10,000 మధ్యలో ఉంటుంది డిఫరెన్స్ అనేది. అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లోనే చేయాలి. ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఫ్రీగా అప్లై చేయాలి. మిగతా వాళ్ళు మాత్రమే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ 750 రూపీస్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది ఆన్లైన్లో. సో ఈ జాబ్స్కి మనము ఆన్లైన్ విధానంలోనే అప్లై చేయాలి. మీకు సపరేట్గా వీడియో అయితే చేస్తాను ఎలా అప్లై చేయాలనేది. సో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఈ జాబ్స్కి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో కండక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నంలో ఉంటాయి. తెలంగాణ వాళ్ళకు వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మెయిన్ ఎగ్జామినేషన్ హైదరాబాద్, ఖమ్మంలో సో మీకు నిర్వహిస్తాము అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది మనకి ఎస్బీఐ నుంచి వచ్చినటువంటి ప్రొబేషనరీ ఆఫీసర్ హోదా ఉన్నటువంటి జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్. సో చాలా అంటే చాలా బెస్ట్ నోటిఫికేషన్. ఇంత మంచి సాలరీని ఆఫర్ చేసే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మీకు మళ్ళీ రాదు. మళ్ళీ మనకి 1 year వరకు కూడా మీరు వెయిట్ చేయాలి ఇప్పుడు కనుక మిస్ చేసినట్లయితే. సో కాబట్టి డెఫినెట్గా మీకు కనుక బ్యాంకుల్లో వర్క్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. మన యాప్లో మీకు కోర్స్ కూడా ఉంది. కావాలంటే మన ఆర్కే లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రిక్రూట్మెంట్కి సంబంధించిన కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.